నమస్తే ఆర్బీసీ మహిళా ప్రేక్షకులకి స్వాగతం. డెలివరీ గురించి కూడా మాట్లాడాం మనం గత ఎపిసోడ్స్లో. గర్భ సంస్కార్ మొత్తం సిరీస్ కూడా ప్రతి ఒక్కటి సజెషన్లో మీకు వస్తూ ఉంటుంది, ఇది మొత్తం ఫాలో అవ్వచ్చు. అయితే ఇప్పుడు బిడ్డ పుట్టాక ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఆరోగ్యంగా శిశువు ఎదుగుదల ఉండాలి అంటే తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ లేకపోతే బిడ్డకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు రమ్యారెడ్డి గారు ఉన్నారు, వారి మాటల్లో విందాం. నమస్తే రమ్య గారు. నమస్తే రమ్య గారు. సో ఎప్పుడెప్పుడు నా బిడ్డ నా చేతిలోకి వస్తారా అని పేరెంట్స్ ఇద్దరు వెయిట్ చేసిన తర్వాత ఆ బిడ్డ వచ్చిన తర్వాత కేర్ అనేది చాలా మేజర్గా ఎన్నో డౌట్స్ వస్తూ ఉంటాయి. ఎంతోమందికి మనం చూసినప్పటికీ మన దగ్గరికి ఆ బిడ్డ వచ్చిన తర్వాత ఎలా కేర్ తీసుకోవాలి, ఫీడింగ్ ఎలా, ఇలాంటివి ఎన్నో క్వశ్చన్స్ ఉంటూ ఉంటాయి. సో ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడాలి అంటే బిడ్డ ఫీడింగ్ గురించి. అసలు చిన్న చిన్న బేబీస్ కొంతమంది ఏమవుతుందంటే ఫార్ములాకి అలవాటు పడుతూ ఉంటారు, బ్రెస్ట్ ఫీడింగ్ కొంతమంది వాంటెడ్లీ ఇవ్వరు, కొంతమందికి ఉండదు కూడా, ఆ లాక్టేషన్ కెపాసిటీ కూడా ఉండదు. సో ఇలాంటి టైంలో తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ థింగ్ అండి, పుట్టిన తర్వాత వెంటనే 30 నిమిషాల్లోపు ఫస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. 30 నిమిషాల్లోపు. ఆ ఫస్ట్ ఫీడింగ్ ఎప్పుడైతే మిస్ అవుతుందో ఆ ల్యాగ్ ఏదైతే ఉందో దానివల్ల పిల్లలకి లాచింగ్ ప్రాబ్లం వస్తుంది. అంటే సక్ చేసే కెపాసిటీ, తల్లి యొక్క రొమ్ము పట్టుకొని పాలు తాగాలి, ఆ సక్ చేసే కెపాసిటీ రావట్లేదు, డిలే అవుతుంది. కొన్ని కారణాల వల్ల నిజంగానే ఇప్పుడు జాండీస్ ఎక్కువైపోయి లైట్ కింద పెట్టడము, లేదా బిడ్డ త్వరగా పుట్టడం, ముందుగానే 7th మంత్లోనో ఇలా డెలివరీ అవ్వటం వల్ల NICUలో కేర్ ఇవ్వటము, ఇలాంటి వల్ల జరిగినప్పుడు ఇట్స్ ఓకే. కానీ ఇట్స్ ఓకే అనుకునే బదులు కూడా ఇప్పుడు మనకి మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు, మనము మన పాలను తీసి వాటిని స్టోర్ చేయొచ్చు, అలాగే పిల్లలకి పట్టొచ్చు. ఇలాంటి ఆప్షన్స్ ఉన్నప్పుడు చాలామంది తల్లులకి ఎలా చేయాలి, అవి ఎలా స్టోర్ చేసుకోవాలి, అసలు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఎలాంటి వస్తువులు యూజ్ చేయాలి వాటికి, ఇది కూడా మేజర్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ప్రతి తల్లి కూడా ముందుగానే ప్రిపేర్ అవ్వాలి ఎలా ఉంచినా సరే అని. ఒకవేళ 30 minutes లోపు జరగలేదు, పీడియాట్రిక్స్ అంటే లైక్ బిడ్డ పుట్టిన వెంటనే పీడియాట్రిక్స్ దగ్గరికి తీసుకెళ్తారు టెస్ట్ చేయడానికి, అన్నీ వినికిడి చెప్తుందా, రిమైనింగ్ వైటల్స్ ఎలా ఉన్నాయి, బేబీ ఏడుస్తుందా లేదు, ఇవన్నీ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత అట్లీస్ట్ 1 hour లోపైన తీసుకొచ్చి పాలు పట్టించాలి తల్లి దగ్గర. ఓకే. అంటే కొంతమంది వాటర్ తాగిపించడం కానీ లేకపోతే హనీ వాటర్ ఆ వేస్ట్ అంతా బయటికి వెళ్ళిపోతుంది అని కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా, మీరేం సజెస్ట్ చేస్తారు? అస్సలు కాదండి. పుట్టిన బిడ్డకి 6 నెలల వరకు తల్లి పాలు తప్ప ఇంకేం ఇవ్వకూడదు. నీళ్లు కూడా ఇవ్వడానికి వీల్లేదు, తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి. అసలు తల్లి పాలల్లో 90% వాటరే ఉంటాయి, ఇంకా నీళ్ళు ఎందుకండి? వాళ్ళ కిడ్నీస్ చాలా డెలికేట్గా ఉంటాయి, అవి ప్రిపేర్డ్గా ఉండవు, వాటర్ని ఫిల్టర్ చేసే కెపాసిటీ ఉండదు. సో మీరు ముందే ఇచ్చేస్తే వాళ్ళ కిడ్నీలపై ప్రభావం పడుతుంది. సో కాబట్టి అస్సలు ఇవ్వకూడదు. వాళ్ళకి చక్కగా 6 నెలలు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా తల్లిపాలు ఇవ్వండి. ఒకవేళ లేదు, కొన్ని కారణాల వల్ల కుదరట్లేదు, డబ్బా పాలు, పోతపాలు పడతాం. అది కూడా ఈ కౌ మిల్క్, బఫ్లో మిల్క్ అంటారు, అవి కూడా పట్టకూడదు. సంవత్సరం వరకు ఈ వీటిని డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ కూడా పిల్లలకు ఉండదు. ఓకే. మరి ఆవు పాలు చాలా శ్రేష్టం అని చెప్పి ఇస్తూ ఉంటారు. అది 1 year తర్వాతే. 1 yearలో వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ అంత కెపాసిటీ లేదు, ప్రిపేర్డ్గా లేదు ఫస్ట్. ఓకే. 1 year తర్వాత ఏమైనా ట్రై చేయొచ్చు. మీరు గేదె పాలు ఇవ్వండి, ఆవు పాలు ఇవ్వండి, ఏదైనా ఓకే. మరి అలా అనుకున్నప్పుడు ఫార్ములా అంటే చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పి చాలామంది గేదె పాలు ట్రై చేస్తూ ఉంటారు కదా, అలా ఏమైనా ఫీడ్ చేయొచ్చా బేబీని? అలా అంటప్పుడు ఏమవుతుందంటే అండి, ఇప్పుడు ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు, బట్ ఇక్కడ వాళ్ళకి లాంగ్ రన్లో వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు త్వరగా ఇమ్యూనిటీ డెవలప్ అవ్వదు, ఫస్ట్ ఇమ్యూనిటీ ప్రాపర్గా ఉండదు, ఎప్పుడు కాన్స్టిపేషన్లో ఉంటారు, అరుగుదల రాదు, పిల్లలకి ఎదగరు ఫాస్ట్గా, గ్రోత్ స్పర్ట్స్ వస్తూ ఉంటాయి. సో కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్. అంటే చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. సో దాని బదులు ఎక్స్పెన్సివ్ అయినా కానీ ఫార్ములా యూజ్ చేయడం బెటర్. ఓకే, రైట్. అండ్ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ బేబీ స్నానం గురించి వస్తే కనుక డాక్టర్స్ కొన్ని ఎపిసోడ్స్లో మనం కొన్ని వీడియోస్ చూసినప్పుడు స్నానాలు అసలు చేయించకండి, అది కూడా స్నానాలు చేయించొద్దంటే అలా అని కాదు, నలుగులు పెట్టి కానీ శనగపిండి ఇలాంటివి మామూలుగా మన చిన్నప్పుడు కూడా నా అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ ఇదే పని చేసేవాళ్ళు. నలుగు పెట్టి స్నానం చేస్తే ఆడపిల్లకైతే హెయిర్ అలా ఉండదు అని చెప్పి బాడీ బాగా గట్టిగా ఆ మసాజ్ వల్ల గట్టిపడుతుంది అని అన్న ఉద్దేశంతో చేయించేవాళ్ళు. అసలు ఇప్పుడు
ఈ కాలానికి పిల్లలకి ఎలాంటి స్నానం చేయించాలి అని అంటారు? అభ్యంగన స్నానం చేయించవచ్చు, కానీ కొన్ని మనం తీసుకోవాలి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేంటి అంటే చేపను రుద్దినట్టు రుద్దేయద్దు. ఓకే. మంచిగా కోకోనట్ ఆయిల్ పాల మీద మీగడతోనో లేదా ఆముదంతోనో స్లోగా, వాళ్ళ బాడీ డెలికేట్గా ఉంటుంది కదా, మీరు అన్నట్టు మంచిగా మసాజ్ చేయటం వల్ల ఒక 20 మినిట్స్ స్మూత్గా మసాజ్ చేసి వాళ్ళకి లైట్ వామ్ వాటర్ చాలు. ఊరికే వేడి నీళ్ళు పోసేస్తూ ఉంటారు. అలాగే బకెట్లు 2 బకెట్లు పోయాలి, 3 బకెట్లు పోయాలి, అప్పుడే నిద్రపోతారు అని చెప్పేసి బకెట్ ఎంత వేడిగా ఉండి ఎంత మసాజ్ చేస్తే బిడ్డ అంత బాగా పడుకుంటారు అని చెప్పేసి అంటారు. ఒకప్పుడు అంటే తల్లులు పొలం పనులకు వెళ్ళిపోయేవాళ్ళు, వాళ్ళని పడుకోబెట్టి వెళ్తే మళ్ళీ ఎప్పుడో సాయంత్రానికి వచ్చి పాలు ఇచ్చేవాళ్ళు. అలాంటి కాన్సెప్ట్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఎక్కువసేపు నిద్రపోతారు. బాగా ఫీడింగ్ ఇచ్చేసి స్నానం చేయించేసి మళ్ళీ ఇంకో ఫీడింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. దాని మీద గట్టిగా నిద్రపోతారు అనమాట. వీళ్ళు 3ంటికి వచ్చినా 4ంటికి 2-3ంటికి వచ్చేస్తారు. 10ంటికి వెళ్ళిన వాళ్ళు 2-3ంటికి వచ్చేస్తారు అనమాట. లేదా 11 అయినా కానీ 2-3 గంటల్లో. అందుకని చేయించే వాళ్ళేమో, మేబీ అదొక ఎగ్జంప్షన్ అయి ఉండొచ్చు. బట్ అంత అవసరం లేదు. మనం రుద్ది వాళ్ళు నార్మల్గా స్నానం చేపించినా వాళ్ళు అలసిపోతారు, పడుకుంటారు. ఓకే. సో అంత రుద్ది చేయాల్సిన అవసరం లేదు. 2 శనగపిండి అన్నారు. ఈ రోజుల్లో ఏంటంటే స్కిన్ సెన్సిటివిటీ ఎక్కువైపోయింది. కొంత మనకి ఈవెన్ కెమికల్స్ కూడా ఎక్కువ ఉండిపోతుంది. ఈ శనగపిండి ఇవి ఆల్రెడీ పెస్టిసైడ్స్ వేసి వాటిని పెంచుతున్నారు. అవే కెమికల్ మళ్ళీ బాడీ మీద పట్టడం అవసరం అంటారు. కొంచెం బేబీ ప్రొడక్ట్స్ మంచిగా ఉన్నవి చెక్ చేసుకొని, కెమికల్స్ తక్కువ ఉన్నాయి, pH వాల్యూ ఎక్కువ ఉన్నాయి చూస్ చేసుకొని అలాంటి ప్రొడక్ట్స్ వాడండి. బాడీ హెయిర్ అంటారా, అది 4వ నెల వచ్చేసరికి ఏ హెయిర్ ఉన్నా ఊడిపోతుంది. అదేమి లైఫ్ లాంగ్ వచ్చే హెయిర్ కాదు, దానికి అదే ఊడిపోతుంది. దాని గురించి మనము ఇబ్బంది పెట్టి వాళ్ళను ఊరికే మసాజ్ చేసేసి తర్వాత ఈ సున్నిపిండితో శనగపిండితో అది చాలా రఫ్గా ఉంటుంది. బిడ్డ స్కిన్ ఏమో చాలా సెన్సిటివ్గా ఉంటుంది. పైన వెర్నిక్స్ అనే ఒక కోటింగ్ ఉంటుంది, అది చాలా మంచిది బిడ్డ స్కిన్ హెల్త్కి. వీళ్ళైతే తోమటంతో అది మొత్తం పోతుంది. సో అది మొత్తం పోయినప్పుడు మళ్ళీ ఇన్ఫెక్షన్స్ రావడము లేదా చిన్న బొబ్బలు రావడము ఇలాంటివన్నీ వస్తాయి. సో బెటర్ అవాయిడ్ దట్. ఊరికే మసాజ్ కూడా ఎక్కువ చేయకుండా ఒక 10 మినిట్స్ స్నానానికి ముందు కొంచెం ఆయిల్ రాసి మంచిగా స్మూత్గా, వాళ్ళు ప్రెషర్ ఎంత పెట్టగలం చేత్తో 4 వేలతో చేసినా కూడా సరిపోతుంది. ఎంత అండి, వాళ్ళు ఉండేది ఇంత ఉంటారు, పాపం వాళ్ళను ఊరికే చేసినా కూడా ఇబ్బంది అవుతుంది కదా. సో అలా చేయక్కర్లేదు. మీరు అన్నీ కూడా మాకు కళ్ళకు కట్టినట్టుగా పీపీటీస్లో చూపిస్తూ ఉన్నారు కదా, మరి ఈ ప్రొసీజర్ గురించి కూడా పీపీటీలో ఏమైనా చూద్దాం అంటారా? ఎస్, డెఫినెట్లీ అండి. దీని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను. లెట్స్ గో. పుట్టిన వెంటనే బేబీ కేర్ ఎలా తీసుకోవాలి, అసలు బేబీ కేర్లో ఏమేమి ఉంటాయి, ఒక తల్లిగా మనమే మార్చుకుంటున్నామా లేక బిడ్డని బాధ్యతగా పెంచుతున్నామా, దీని గురించి కూడా ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ బిడ్డ పుట్టంగానే ఫస్ట్ ఇచ్చేది మనం అభ్యంగన స్నానం. దీని గురించి ఇందాక మీరు ఒక క్వశ్చన్ వేశారు, అసలు మసాజ్ వల్ల శరీరం ఎలా ఉంటుంది ఏంటి అని. దాని గురించి ఆల్రెడీ చెప్పాను. మసాజ్ అనేది కంపల్సరీ, కానీ కేర్తో. ఇప్పుడు కొన్ని వీడియోస్ కూడా మేము చూసాం, అసలు పిండేసి ముక్కు పోతుంది, ముక్కుని ఇలా అనాలి, పళ్ళు ఎత్తుపళ్ళు వస్తాయి, గట్టిగా అదమాలి, ఇలాంటివన్నీ చేస్తాం. నీళ్లు పోయటం, బొడ్డులో ఆయిల్ వేయడము, ఇలాంటివన్నీ చూస్తాం. సో స్నానం అనేది మసాజ్ చేయించాక చెస్ట్ పిండేస్తూ ఉంటారు, పాలు వస్తాయి అని చెప్పి ఇలాంటివి ఏమి చేయాల్సిన అవసరం లేదు. అసలు బిడ్డకు స్నానం ఎప్పుడు చేయించాలంటే, బొడ్డు ఉంటుంది 7 రోజుల తర్వాత 7 నుంచి 9 రోజుల లోపు ఊడిపోతుంది దానికి అదే. ఓకే. అలా అది ఊడిపోయిన తర్వాతనే స్నానం అనేది స్టార్ట్ చేయాలి. ఓకే. ఫస్ట్ అంటే హాస్పిటల్లో కానీ లేకపోతే కనుక ఇంటికి వచ్చాక కానీ బేబీకి స్నానం చేయిస్తూ ఉంటారు కదా, అలా స్నానం చేయించకూడదు. ఎందుకు అంటే తడిచినప్పుడు ఆ బొడ్డు చుట్టూ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అది చాలా కేర్ఫుల్గా ఉండాలి. అది పడిపోయేంత వరకు బిడ్డకి ఏమంటారంటే, అమ్మో వాళ్ళు నిద్రపోరు, ఒళ్ళంతా ఇదిగా ఉంటుంది అనేస్తూ ఉంటారు. మీకు అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే చక్కగా వేడి నీళ్ళు తీసుకోండి, ఒక కాటన్ క్లాత్ తీసుకోండి, ముంచి గట్టిగా పిండేసి ఆ క్లాత్తో తుడిచేయండి బిడ్డని. ఓకే, చాలు. స్లోగా, అది కూడా అదిమాల్సిన అవసరం లేదు. సింపుల్గా తీసేసి ఫ్రెష్ క్లాత్స్ వేసేసేయండి, మంచిగా నిద్రపోతారు, ఇబ్బంది ఏం లేదు.
ఓకే, కానీ బొడ్డు ఊడేంత వరకు మాత్రం అసలు స్నానం చేయించొద్దు. బొడ్డు ఊడిన తర్వాత బొడ్డు కేర్ తీసుకోవటం ముఖ్యం. దాంట్లో కొబ్బరి నూనె వేసేస్తారు, రకరకాలుగా చేస్తూ ఉంటారు. దానికి ఏది అవసరం లేదు, అదే హీల్ అయిపోతుంది. ఇన్ కేస్ ఏమైనా పస్ వస్తుంది, ఇబ్బందిగా ఉంటే డాక్టర్ని అడిగితే పెన్సిలిన్ పౌడర్ లాంటిది ఇస్తారు. ఆ పౌడర్ అదొకటి డాక్టరే సజెస్ట్ చేస్తారు మీకు. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఒకవేళ డాక్టర్ వద్దు అంటే వదిలేసేయండి, లేదు అంటే ఆ పౌడర్ వేసుకున్నారనుకోండి, అది యాంటీ బ్యాక్టీరియల్ పౌడర్ కాబట్టి బిడ్డకి అక్కడ ఏమి ఫంగల్ బ్యాక్టీరియా ఏమి నిలవకుండా చేస్తుంది, సరిపోతుంది. అంతేకాని మీరు ఆ బొడ్డు వచ్చేసింది ఏదో అవుతుంది, కొబ్బరి నూనె వేయటం, దాంట్లో పసుపు నీళ్ళు పోయటం, వేప నూనె వేయటం, ఇట్లాంటివి ఏమీ చేయొద్దు. కాటుక ఇది కూడా అండి, కాటుక పెట్టొద్దండి. ఎందుకంటే కాటుక పెడతాం వల్ల నీరంతా లాగిద్ది, కళ్ళన్నీ పెద్ద అయిపోతాయి అని చెప్తారు. ఒకప్పుడు మీరు కనుక మీకు ఓపిక ఉంది, న్యాచురల్గా మీ ఇంట్లో కాటుక చేస్తున్నారంటే వెల్ అండ్ గుడ్. అది కూడా కంట్లో గోల్డ్ పెట్టేసుకొని పెడుతూ ఉంటారు, మీ చేతికి అంత ఇన్ఫెక్షన్ ఉంటుంది, అది కళ్ళలో పోతే ఏమన్నా ఉందా? ఓకే. సో కాబట్టి కాటుక అవాయిడ్ చేయండి, అంతేం అక్కర్లేదు. పిల్లలకి కళ్ళకి పెద్దవడానికి నీరు పోవడానికి కాటుకకి ఏ సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు వచ్చే అన్ని కెమికల్స్ పరంగా ఉన్నాయి, అంత ఓపిక ఎవరికి లేదు. చక్కగా మీరు కావాలంటే బొట్టు పెట్టుకోండి, దిష్టి చుక్క పెట్టుకోండి, ఎవ్వరు మిమ్మల్ని ఏమనరు. ఓకే, కానీ కాటుక అవాయిడ్ చేయండి, అది మంచిది కాదు. మీ చేతిలో ఎన్ని ఉంటాయో, ఇప్పుడు గోళ్ళు ఉన్నాయో పొరపాటున గోరు గీసుకుంటే ఏంటి పరిస్థితి? గోళ్ళలో ఎంత మట్టి ఉంటుంది మనకి, రైట్? సో అవన్నీ పిల్లలు కళ్ళలోకి వెళ్తే హార్మ్ఫుల్ కదా. సో కాబట్టి అలాంటివి అవాయిడ్ చేయండి. ఓకే, ఇంకా పౌడర్స్ వాడొద్దు. పౌడర్ ఇప్పుడు బాగా కెమికల్ అయింది, ఆ పౌడర్స్ ఇన్హేల్ చేసి లంగ్ ఇన్ఫెక్షన్స్ రావడం, వెంటనే కొట్టేస్తారు. అసలు అంత అవసరం లేదు. మీరు చక్కగా మాయిశ్చరైజర్ రాయండి స్నానం చేసిన తర్వాత, వాళ్ళు ప్రశాంతంగా పడుకుంటారు చాలు. పౌడర్ అయితే వాడదు. ఇంకోటి మెయిన్గా ఈ ధూపం వేస్తూ ఉంటారు కదా, సాంబ్రాణి పిల్లలకి మంచిది అని చెప్పి, అది వేయొచ్చు అంటారా? బాడీ మంచిగా హీల్ అవుతుంది, అది పడుకుంటుంది, అది బేబీ నిద్రపోవడానికి దానికి సంబంధం లేదు. మీకు ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పాను మొత్తం పాజిటివ్ ఎనర్జీ గురించి. సేమ్ అదే ఇక్కడ మీరు బేబీని రూమ్లో ఉంచేసి ఏసీ వేసేసి అదంతా అంటే అది ఎప్పటికి పోతుంది? అది ఇన్హేల్ చేసి ఆ కెమికలే కదా, అది న్యాచురల్గా ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది? సో కాబట్టి ధూపం అవసరం లేదు. వాళ్ళు ఫ్రెష్గా ఉంటారు. నార్మల్ బాత్ చేయించండి, తల స్నానం కూడా ప్రతిరోజు చేయించాల్సిన అవసరం లేదు, వారానికి ఒక్కసారి చేయించిన చాలు. వాళ్ళకి ఎంత జుట్టు ఉంటుంది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఏం పని చేస్తున్నారు అని చెప్పి వాళ్ళకి. కొంతమంది 2 పొట్లు పోయాలి, 3 బకెట్లు పోయాలి, 4 బకెట్లు, అన్ని బకెట్లు అవసరం లేదండి. చాలా ఇంపార్టెంట్ అంటారు కదా, ఇక్కడ మెత్తగా సాఫ్ట్ స్పాట్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. మనం అదంతా కూడా బయట ఎనర్జీకి కూడా ఎక్స్పోజ్ అవ్వకూడదు. సో క్యాప్ అనేది ఇండివిజువల్ డెసిషన్. కొంతమందికి తల కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఉంచుకోరు పిల్లలు, అనీజీగా ఉంటుంది, తీసేస్తారు. ఇంకొకటి తల ఇట్లానే కదలకుండా ఒకటి పిల్లో పెట్టేసి ఉంచుతారు, రౌండ్గా వస్తుంది, లేకపోతే సొట్ట పడుతుంది. పిల్లలు తలకు పడే సొట్టకి దానికి ఏ సంబంధం లేదు, మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. ఇవన్నీ కూడా అవాయిడ్ చేయండి. రైట్. ఓకే, నెక్స్ట్ దిష్టి అంటే నిజమేనా? చిన్న పిల్లలకి దిష్టి తాకింది అని ఖచ్చితంగా నిజమే. మనకంటే రకరకాల ఆలోచనలు ప్యూర్గా ఉండవు, కానీ మనకు దిష్టి తగిలిందంటే ఎప్పుడో ఒకసారి. కానీ పిల్లలు ప్రతిరోజు దిష్టి తీయాలి. ప్రతి ఒక్క ఎనర్జీస్ ఎప్పుడు వాళ్ళ చుట్టూ ఎనర్జీ ఉంటూనే ఉంటుంది. దృష్టి కొంతమంది కళ్ళల్లోనే ఉంటుంది అంటారు, తల్లి దిష్టి ఏమి ఉండదండి. తల్లి దిష్టి ఉండదులేండి, కాకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. ఇక్కడ దిష్టి అంటే బ్యాడ్ ఎనర్జీ. బ్యాడ్ ఎనర్జీ ఎందుకు వస్తుంది? ప్రాపర్గా అశుభ్రం వల్ల, అశుభ్రత ఉన్న చోటే బ్యాడ్ ఎనర్జీస్ అన్నీ వస్తాయి. సో వీళ్ళు బయట నుంచి వస్తే కాళ్ళు కూడా వాష్ చేసుకోరు, ఆటోమేటిక్గా అదంతా ఎనర్జీ అంతా స్ప్రెడ్ అవుతుందని ఉప్పు అనేది ఎలాంటి ఎనర్జీనే తీసేసుకుంటుంది ఆ నెగిటివ్ని. సో కాబట్టి నైట్ పడుకునే ముందు దిష్టి తీయటము, స్నానం చేయించిన తర్వాత ఒకసారి తిప్పటం, ఇలాంటివన్నీ చేయటం వల్ల ఫస్ట్ వాళ్ళకి ఆ బ్యాడ్ ఎనర్జీ నుంచి ఫస్ట్ ఆ ప్రభావం అనేది లేకుండా ఉంటుంది. నామకరణం పేరు యొక్క ప్రకంపనలో. సో 21 రోజుకి నామకరణం ఖచ్చితంగా చేయాలి. చాలామంది ఇప్పుడు పేర్లు దొరకట్లేదు, మాకు యూనిక్ నేమ్స్ కావాలి, 3వ నెలలో 6వ నెలలో, కొంతమంది సంవత్సరం జస్ట్ బర్త్డే ముందు పెడుతూ ఉంటారు. ఇలాంటివి తప్పు. 21 రోజుకి నామకరణం చెయ్యాలి, ఖచ్చితంగా చేయాలి. 21 డేస్కి. ఎందుకు? ఆ బిడ్డకి నామకరణం ఇచ్చినప్పుడు ఆ పేరు నుంచి వచ్చే వైబ్రేషన్స్ ఆ 1 ఇయర్లో మొత్తం ఉంటుంది. అసలు ఫస్ట్ వాడికి ఒక ఐడెంటిటీ క్రియేట్ అవుతుంది. సంవత్సరం వరకు వాడికి ఒక ఐడెంటిటీ లేకపోతే ఎలా అండి? ఓకే, మనం ఇప్పుడు పేరు ఎందుకు పెడతాం? ఆ పేరుతో
పిలిచినప్పుడు దానికి ఉన్న వైబ్రేషన్ సంవత్సరం లోపు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు, చాలా పాజిటివ్గా ఉంటారు. ఆ పేరు బలం అనేది వాళ్ళకి ఇమిడిపోతుంది వాళ్ళ ఎనర్జీలో. ఓకే, చాలా ఇంపార్టెంట్. అలా ల్యాక్ చేయొద్దు. 21 డేస్కి చూసుకోండి ఎంత టైం పడుతుంది మీ పేర్లు చూసుకోవటం. నాకు అంత యూనిక్ కావాలి, ఏదైనా సరే పేరు అనేది పిలవడానికి, వైబ్రేషన్స్ తాకడానికి. మీరు ఇంకా ఏదో తెచ్చుకుందామని చేయొద్దు. ఓకే, మీకు నచ్చింది మంచిగా భార్యాభర్తలు అనుకొని పెట్టేసుకోవటం బెటర్. ల్యాక్ చేయొద్దు. పుట్టిన తర్వాత ఈ సాధనలన్నీ ప్రాక్టీస్ చేయాలి. మీరు ప్రెగ్నెన్సీ టైంలో పాటలు పాడారా, పాటలు పాడండి. మంత్రాలు చెప్పారా, మంత్రాలు చెప్పండి. మాటలు చెప్పారా, మాటలు చెప్పండి. ఎప్పటి వరకు? వాళ్ళు సంవత్సరం వచ్చేంత వరకైనా ఖచ్చితంగా అట్లీస్ట్ 3 months కంపల్సరీ చేయాలి. ఓకేనా? తర్వాత ఇంకా రెగ్యులర్ యాక్టివిటీస్లో వారి ఇంటరాక్షన్ మొదలైపోతుంది. బట్ 3 months వరకు వాళ్ళకి దృష్టి రాదు, కనపడదు, వినికిడి శక్తి మాత్రమే. 3 months తర్వాతే విజిబిలిటీ, క్లారిటీ వస్తుంది, అందరినీ గుర్తుపట్టడం అంతా జరుగుతుంది. అప్పటి వరకు మాటే వాళ్ళకి సేఫ్టీని సెక్యూరిటీని క్రియేట్ చేస్తుంది. గర్భాశయంలో ఉన్నప్పుడు మీరు ఏవైతే మాటలు పాటలు చెప్పారో అవి చెప్తే వాళ్ళు ఆటోమేటిక్గా సేఫ్గా పెరుగుతారు. సో కాబట్టి అవి కంటిన్యూ చేసుకోవచ్చు. ఫస్ట్ 3 నెలలు మాత్రం కంపల్సరీ చేయాలి. సేమ్ అవే ప్రాక్టీసెస్. ఓకే, ఇంకా ఇది ఇక్కడ అసలు బ్యాలెన్స్ చేయగలనా లేదా అని చాలా మంది వెళ్ళాలి అని అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేయాలని. ఇప్పుడు 3rd month వచ్చేసాక ఇప్పుడు ఆపేసి వెళ్ళాలా అంటే కాదు. ఫస్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ విషయానికి వస్తే వీ హ్యావ్ ఆప్షన్స్. ఫీడింగ్ తీసి ఎక్స్ప్రెస్ చేసి మిల్క్ స్టోర్ చేసేసి బిడ్డకు పెట్టేసి వెళ్ళొచ్చు, అదొక ఆప్షన్. రెండోది వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా మంది మదర్స్కి ఇప్పుడు ఇస్తున్నారు. సో అలాంటివి ఆప్ట్ చేసుకోండి. అంతేకాని అమ్మో నేను చేయలేకపోతున్నాను, నేను అంతా లాగైపోతున్నాను అనుకోవద్దు. ఓకే, ప్రతి ఒక్క తల్లికి బాధ్యత అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ బాధ్యతని మీరు ఎలా నిర్వర్తిస్తారు, ఎలాంటి పాత్ చూస్ చేసుకుంటారు అనే బట్టే ఉంటుంది. కొంతమందికి 3 monthsలో వీలు పడుతుంది, వాళ్ళకి మేబీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండొచ్చు, మీకు లేదు. 6 months తీసుకోండి, 1 year తీసుకోండి, స్లోగా చేయండి. ఫాస్ట్గా వద్దు. ఇప్పటికిప్పుడు వాళ్ళందరూ నేను చేసేస్తున్నాను ఫ్యూచర్ గురించి ఆలోచించడం, ఒకరితో ఒకరిని కంపేర్ చేసుకోవటం, ఇవన్నీ అవాయిడ్ చేసి మీ పాత్ ఏంటి, మీ లైఫ్ స్టైల్ ఏంటి మీరే చూస్ చేసుకొని కరెక్ట్ డెసిషన్ తీసుకోండి. ఓకే, సో యూ కెన్ బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. 50-50 అయితే కాదు, బట్ బ్యాలెన్స్ చేసుకోండి. మీది మీరు డెసిషన్ తీసుకోవాలి. ఎలా సపోర్ట్ ఇవ్వగలరు మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఎలా ఇప్పుడు కొంతమందికి వర్కౌట్ అవుతుంది, ఎందుకు వర్కౌట్ అవుతుంది అడగండి, తెలుసుకోండి. మేబీ మీకు అది వర్కౌట్ అవ్వచ్చు, ప్రాక్టీస్ చేసి చూడండి. ఇలా తీసుకోవటం బెటర్. అండ్ అభిప్రాయ భేదాలు, పెద్దలు ఒకటి ఇస్తారు, వాళ్ళు అది తినమంటారు, ఇది తినమంటారు, బేబీ పీలుగా ఉంది, నీ బేబీ మీ ఫీడింగ్ సరిపోవట్లేదేమో, బేబీ సన్నగా ఉన్నాడు, వాడక్కడ బాగానే ఉన్నాడు, యాక్టివ్గా ఉంటాడు, కానీ వీళ్ళందరూ చెప్పడం ఏంటి అట్లున్నాడు, 3వ నెల వచ్చినా ఇంకా రాలేదా, వెయిట్ లావుగా అయిపోతారు. వీళ్ళు ఏం సజెషన్ ఇస్తారంటే ఇంకా 4వ నెల వస్తుందిగా నీ పాలు ఆపేసే, ఫుడ్ పెడతాం స్టార్ట్ చేయి, ఇలాంటివన్నీ సజెషన్. 4th month లేదు, అన్నప్రాసన అనేది అన్నప్రాసన చేశారు, కొంచెం అంటిస్తారు అంతే, అంతేగా నేను ఫుడ్ వెంటనే పెట్టేది. డిపెండ్ అవ్వరు పిల్లలు. సంవత్సరం వరకు కూడా మనకి తల్లిపాలు కంటిన్యూ చేసుకోవాలి. 1 year వరకు చాలా మంచిది. 6 నెలలు మాత్రం తల్లిపాలు తప్ప ఇంకేమి ఇవ్వకూడదు. ఓకే, అది 6 నెలల తర్వాత నుంచి కొంచెం ఫస్ట్ లూజ్గా ఉన్న ఫుడ్స్, స్మాష్ అనేవి త్వరగా జారిపోయే విధంగా అట్లాంటివి పెడతాము. తర్వాత కొంచెం మెల్లిమెల్లిగా చిగుళ్ళు గట్టిపడే కొద్దీ, పళ్ళు వచ్చే కొద్దీ కాదండి, చిగుళ్ళు గట్టిపడే కొద్దీ సంవత్సరం వచ్చేసరికి పిల్లలు మనం తినే పప్పు రసము ఇవన్నీ తినగలగాలి. ఇలా తింటే చాలు, మనం తినే ఫుడ్స్ తింటే చాలు. వాళ్ళు ఏవో రకరకాల సెర్లాక్స్ అవన్నీ కూడా చేసుకునే అంత ఉండదు. మీ దగ్గర కనుక ఓపిక ఉండి నేను చేసుకోగలంటే అలాంటివి చేసుకోండి ఇంట్లో, అంతేగాని ఆర్టిఫిషియల్ అయితే పెట్టద్దు. ఓకే, సో అన్నప్రాసన అయినప్పటికీ కూడా 6th month తర్వాతే ఏదైనా ఫుడ్ పెట్టడం మంచిది. అవును, ఇంకొకటి కొన్ని సైన్స్ ఉంటాయి, బేబీ కూర్చోవటం, మెడ నిలపటము, ఇలాంటివన్నీ, బేబీ నోట్లోకి వేళ్ళు తీసుకెళ్ళటము, ఇలాంటివి కొంతమంది 5th month అవ్వగానే స్టార్ట్ చేస్తారు. అలాంటప్పుడు మీరు స్టార్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మైల్ స్టోన్స్ అనేవి కూడా బేబీ తల నిలుపుతుందా లేదా, కూర్చుంటున్నాడు లేదా, కొంచెము సపోర్ట్తో డైరెక్ట్గా కూర్చోపోయిన సపోర్ట్తో కూర్చుంటున్నాడు లేదా, వీళ్ళు ఏమన్నా ఫుడ్ తీసుకెళ్తుంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడా, ఇలాంటివన్నీ చూసుకొని కూడా మీరు 6th monthలో స్టార్ట్ చేసుకోవాలనుకుంటే అన్నప్రాసన తర్వాత స్టార్ట్ చేసుకోవచ్చు. రైట్. ఇంకా బిడ్డ ఏడిస్తే
ఇంట్లో వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. అక్కడ ఏం జరిగింది అమ్మని అడుగు, నువ్వేం చేసావు వాడు ఏడుస్తున్నాడు చూడు అనేస్తారు. సో ఫస్ట్ కంగారు పడకండి. మీరు కంగారు పెడితే బిడ్డ ఇంకా కంగారు పడుతుంది. ఏం జరిగింది బిడ్డ. కొంతమంది పిల్లలు లిటరల్గా హ్యాపీ కిడ్స్, వాళ్ళు ఏం చేయాలో తెలియక వాళ్ళు ఏడుస్తారు. అటెన్షన్ నా దగ్గరకు అందరు రావాలని కూడా కొంతమంది ఏడుస్తూ ఉంటారు. సో కాబట్టి బిడ్డ ఏడుపుకి కారణాలు ఉంటాయి. ఒకసారి ఆకలి ఏడుస్తారు, కాన్స్టిపేషన్ కొంచెం గ్యాస్ ఫామ్ అయ్యి ఏడుస్తారు, కొంతమంది ఏం తోచక ఏడ్చే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు యాక్టివ్ గానే ఉన్నారు, కాలేదు అవును. సో అలా కాకుండా ఎప్పుడైతే అసలు ఏడవట్లేదు, ఎక్కువ నిద్రపోతున్నాడు, పాలు సరిగ్గా, ఇప్పుడు మీరు కంగారు పడాలి. ఏడిస్తే కాదు కంగారు పడాల్సింది, ఏడవకపోతే కంగారు పడాలి. సో ఇట్స్ ఓకే, మనం ప్రశాంతంగా ఉంటే వాడికి ఏమైంది అనేది తెలుసుకుంటాము, తద్వారా మనం హెల్ప్ చేయగలం. సో డైపర్ చెక్ చేయడము, బట్టలు చెక్ చేయడము, దాని తర్వాత చేసుకోవాలి, అంతేగాని కంగారు పడద్దు. ఓకే. ఇంకా పాలిచ్చే సమయంలో మంత్రాలు పాటించవచ్చు. వాళ్ళు చాలా ప్రశాంతంగా వింటూ, ఇది ఎక్కడో విన్నానే నేను అన్న ఆలోచనతో పాలు తీసుకుంటూ ఉంటారు. మంచిగా ఉంటుంది, తల్లి ప్రశాంతంగా ఉంటుంది, బిడ్డ ప్రశాంతంగా ఉంటారు. సో కాబట్టి శాంతమైన భావంతో చాలా ప్రశాంతంగా ఉంటూ పాలు ఇవ్వటం. అంతేగాని మనం తినేటప్పుడు కూడా అలానే అనుకుంటాం కదా, ఏవి మాట్లాడకూడదు. అది అలానే కొంతమంది అదే టైంలో ఖాళీ దొరుకుతుంది కదా, ఒక 40 minutes ఇస్తాం మిల్క్, ఫోన్ చూసేసి ఇక్కడ ఫోన్ రన్ అవుతా ఉంటుంది, ఇక్కడ పాలిస్తా ఉంటాం. అలాంటివి చేయొద్దు. ఓకే. వేరే ఏ యాక్టివిటీస్ మీద కాన్సంట్రేట్ చేయకుండా నేను రియల్గా చెప్పాలంటే ఫస్ట్ డెలివరీ అప్పుడు నేను అది చేశాను. అది నేను చేసిన తప్పు. అది నాకు ఇప్పుడు నేను గ్రహిస్తాను, నేను ఐ యాక్సెప్ట్ దట్ మిస్టేక్ అనమాట. సో అలాంటి మిస్టేక్ ఎవరు కూడా చేయొద్దు, చాలా తర్వాత ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు మనం చూస్తుంటే మనమే చూస్తాం అనుకుంటాం, ఈ సౌండ్స్కి వీళ్ళు కూడా తిరిగి చూడటం మొదలు పెడతారు, దానికి ఎక్స్పోజ్ అవుతారు. సో కాబట్టి అలా ఎప్పుడు చేయొద్దు. అది రైట్. అల్టిమేట్గా తల్లి భావం ఎలా ఉంటే, మీరంత తల్లి ఎంత శాంతంగా ఉంటే బిడ్డ కూడా అంతే శాంతంగా ఉంటారు. సో కాబట్టి యూ హ్యావ్ టు ఆల్వేస్ బీ కామ్, యాజ్ మచ్ కామ్ యాజ్ పాసిబుల్. అది ఒక్క తల్లి బాధ్యతే కాదు, ఆ ఎన్విరాన్మెంట్లో ఉన్న వాళ్ళ బాధ్యత కూడా, తల్లిని శాంతంగా ఉంచే బాధ్యత కూడా. శాంతంగా ఉండాలంటే పక్కన శాంతంగా ఉండాలి. అవును, అలా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. సో గర్భ సంస్కార్ ఇప్పుడు ప్రారంభించవచ్చా? కొంతమందికి డౌట్. పుట్టిన తర్వాత బేబీ పుట్టిన తర్వాత డెఫినెట్లీ స్టార్ట్ చేయొచ్చు. పుట్టిన వెంటనే కూడా ఇంకా కనెక్షన్ పోదు కదా, 3 months వరకు వాళ్ళు వినేదే వింటూ ఉంటారు. మీరు ఖచ్చితంగా చాంటింగ్, వాళ్ళకి మంచి మంచి స్టోరీస్, మనం ఏమనుకుంటాం వాళ్ళు ఏం వినరు అనుకుంటాం, కాదు, వాళ్ళకి ఇంకా వేరే పని ఉండదు. మనం చెప్పినంత సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ చేసుకోవటమే. 100 billion న్యూరాన్ సెల్స్తో వాళ్ళు పుడతారు, బ్రెయిన్ సెల్స్తో. మరి అప్పుడు ఎంత ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఈ 1 year కూడా ప్రతిరోజు కొత్తగానే అనిపిస్తుంది. ప్రతి మైల్ స్టోన్ కూడా తనకి కొత్తనే, బిడ్డకి కొత్తనే. సో కనెక్షన్, బాండ్ పెరగడానికి కొంతమంది గర్భ సంస్కారం ఈ 9 months మిస్ అయిన వాళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రతిరోజు స్టోరీస్ చెప్పటం, మంచి మంచి స్టోరీస్, ఇన్ఫర్మేషన్, మంత్రాలు చెప్పించటము, శ్లోకాలు చెప్పటము, ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే 0 to 5 years చాలా ఇంపార్టెంట్ పిల్లలు పుట్టిన తర్వాత కూడా. కాబట్టి బ్రెయిన్ యాక్టివ్ అవ్వాలి అని అంటే ఇప్పటి నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో పెంపకం అంటే కేవలం చూసుకోవడం కాదండి, సంకల్పంతో ఉండటం. ఓకే. తిండి పెట్టామా, స్కూల్ మంచి స్కూల్లో వేసామా, వెళ్తున్నాడా, మార్క్స్ వస్తున్నాయి, ఇవి కాదు. సంకల్పం, మీ ఇంటెన్షన్ ఏంటి, వాడికి వాడిని ఎలా రైజ్ చేయాలనుకుంటున్నారు, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్. అది ఇంపార్టెంట్గా చూసుకోవాలి. సంకల్పం లేనిదే ఏది జరగదు. మీ బిడ్డకు ఒక సంకల్పం ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులే. అది ఓకే. సో మనం ఎలా అయితే మేనిఫెస్టేషన్, అఫర్మేషన్ అనుకున్నామో, బిడ్డ పుట్టాక కూడా వాడి ఎలా ఉండాలి, ఎలా పెరగాలి, ఎలాంటి చదువు రావాలి, ఎలాంటి బుద్ధి ఉండాలి అనేది కూడా తల్లిదండ్రి సంకల్పం అని అంటారు. ఎస్, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.